90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం పద్మ గారు. నమస్తే. సో బేసిక్గా చాలా వరకు రిలేషన్షిప్లో మనం చూసుకున్నట్లయితే వివాహ బంధానికి ఉన్న ఇంపార్టెన్స్ ఎందులో ఉండదు. అండ్ ఎస్పెషలీ భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ కావచ్చు, లేదు అంటే కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పొచ్చు. అయితే కొన్ని విషయాలు భర్త దగ్గర భార్యలు దాచుతూ ఉంటారు. ఆ దాచే విషయాలు ఏంటి అండ్ ఎందుకు దాస్తారు మేడం? చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా. ఇది మన దైనందిన జీవితంలో ప్రతి ఇంట్లో కూడా జరిగేటువంటి సంఘటనలు ఇవి. అయితే ఇక్కడ వివాహ బంధం అనేది చాలా గొప్ప బంధంగా చెప్పవచ్చు. మిగతా అన్ని బంధాల కన్నా కూడా ఈ వివాహ బంధాన్ని చాలా అద్భుతంగా, పవిత్రంగా కూడా చెప్పచ్చు అనమాట. అయితే ఈ వివాహ బంధం అనేది ఎట్లా అంటే, రెండు వేరు కుటుంబాల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒకే దగ్గర కలిసి జీవించే బంధమే ఈ వివాహ బంధం. అయితే ఈ వివాహ బంధం ఎలాగంటే, మంచి రూట్లో వెళ్ళాలి అంటే కనుక ఇద్దరు దంపతుల మధ్య ఒకరికొకరు అవగాహన, ప్రేమ, ముఖ్యంగా ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి రిలేషనే ఈ వివాహ బంధం. అయితే ఇందులో ఎటువంటి పరపచ్చాలు ఉండకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రగాఢమైన నమ్మకం ప్రధానం. నమ్మకంతో నడిచేటువంటి ఈ బంధమే వివాహ బంధం. అయితే ఇలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు భార్యలు భర్తల దగ్గర కొన్ని విషయాలు దాస్తూ ఉంటారు. అవి ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఏంటి అంటే వాళ్లకు ఇష్టాలు ఏవైతే ఉంటాయి అంటే శారీరక పరమైనటువంటి, లైంగిక పరమైనటువంటి ఇష్టాలు అయితే సహజం. దంపతుల మధ్య ఉండేటువంటి ఇది మెయిన్ రోల్ అనే చెప్పొచ్చు. ఈ లైంగికమైనటువంటి, ఇప్పుడు సృష్టి నడిచేదే దీని మీద కదా. సో ఇది ఇంకా కూడా ఈ రిలేషన్ అనేది కూడా దృఢంగా, మంచిగా, బలంగా నడవాలి అంటే మటుకు ఖచ్చితంగా ఈ విషయాల్లో కూడా చెప్పుకుంటూ ఉండాలి, ఒకవేళ భార్య చెప్పలేక ఏమైనా సిగ్గుపడుతున్నా కూడా భర్త ఇలా ఉండాలి, నీకు ఎలా ఉంటే ఇష్టం, ఎలా ఉండాలి, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే బెడ్రూమ్ విషయాల్లో కూడా అనేది కనుక మన అంటే ఒక ఫ్రెండ్లీగా ఇతను నడుచుకుంటూ వెళ్ళినట్టయితే తను ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతుంది అనమాట. అలాగే కొంతమందికి ఏంటంటే ఫ్రెండ్స్తోని అంటే ఫ్యామిలీతో కన్నా కూడా, అంటే ఫ్యామిలీతో వెళ్ళటం అదొక సరదా, సంతోషం. ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళటం కానివ్వండి, లేదా విహార యాత్రలకు వెళ్ళటం కానివ్వండి, లేదా ఏదైనా సరే గెట్ టుగెదర్ లాంటి రిలేషన్. అంటే మనం ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఒక నిబద్ధతతోనే ఉంటాం. అలాగే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాలీగా ఎంజాయ్ చేస్తుంటాం కదా. అందుకని ఏంటంటే ఫ్రెండ్స్తో ఉండటానికి ఒక్కొక్క సందర్భాల్లో ఇష్టపడుతుంటారు. అయితే భర్తలు అటువంటి విషయాన్ని అర్థం చేసుకొని కనుక భార్యలకు సహకరించినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా మరిన్ని విషయాలు చెప్పుకోవాలి అంటే, గతంలో జరిగినటువంటి ప్రేమ బంధాలు ఏవైనా ఉన్నట్టుంటే, రిలేషన్స్ ఏదైనా అంటే అనుకోకుండా, ఇప్పుడు వివాహం అవ్వటానికి ముందు ఏదో తెలియని కొన్ని రిలేషన్స్ అనేది ఏర్పడటం ప్రతి మనిషి జీవితాల్లో తారసపడేవి. కానీ అవి కాకుండా భగవంతుడు రాసినటువంటి ఈ వివాహ బంధం కంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు అనేది రాయడం జరుగుతుంటుంది. కాబట్టి భార్యాభర్తలు అవుతారు. అంత మాత్రాన అప్పుడు జరిగిపోయిన విషయాన్ని ఒక రకంగా చెప్పుకోవడం మంచిదంటాను నేను. చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, దాపరికాలు ఎప్పుడైనా సడన్గా ఎవరైనా మూడో వ్యక్తి ద్వారా తెలిస్తే ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వీరే ఒకరికొకరు కూడా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే, అంటే భార్య ఎప్పుడైనా సరే భర్త దగ్గర అంత సన్నిహితంగా ఉండేలాగా భర్త ప్రవర్తన కూడా ఉండాలంటాను. అంటే భర్త అలాంటి ఫ్రీడమ్ ఇవ్వగలిగితేనే భార్య చెప్పుకోగలుగుతుంది. కొన్ని ఇష్టాలు అనేది తనకి ఎప్పుడు చెప్పుకుంటుందంటే, భర్తలాగా కాకుండా ఒక స్నేహితుడిలాగా ఉండగలిగినప్పుడు ఇవన్నీ కూడా షేర్ చేసుకోగలుగుతారు. కాబట్టి అలాంటి అవకాశాన్ని, అలాంటి ఫ్రీడమ్ని ఇవ్వగలిగితే ఏమవుతుందంటే అమ్మ, ఇప్పుడు ఇంత అన్యోన్యమైనటువంటి దాంపత్యం, దృఢమైనటువంటి దాంపత్యం ఉండాలి అంటే మటుకు ఖచ్చితంగా అలాంటి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రేమ, అనురాగాలు కానివ్వండి, ఒక రకమైనటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం, అభద్రతా భావం అనేది లేకుండా కొనసాగించినట్టయితే ఆ వివాహ బంధం అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. భర్తలు ఆ ఫ్రీడమ్ని ఇచ్చినట్టయితే ఇంకా ఏదైనా బాధతోనే, అంటే ఇంతకుముందు గతంలో జరిగిన దుస్సంఘటనలే కావచ్చు, ప్రేమ వ్యవహారాలే కావచ్చు, ఇంకేదైనా సరే గతంలో జరిగినటువంటి అనుభవాల్ని భర్తతో షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా భర్త అనేవాడు ఎలా ఉండాలంటే ఒక సన్నిహితుడిలాగా, ఒక స్నేహితుడిలాగా మెలిగినట్టయితే ఆ దాంపత్యం అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆ దంపతుల్ని చూస్తే ఎలా ఉండాలి అంటే ఆదర్శంగా ఉండాలి.
10 మందికి ఆదర్శంగా ఉండాలి. అలా ఉన్న దంపతులను చూసినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళ సంతానం అయినా సరే అబ్బా ఇలా ఉండాలి, మా అమ్మ నాన్నలాగా ఉండాలి, నిజంగా మేము ముందు పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉండాలి మేము అన్నట్టుగా పిల్లలకు అనిపిస్తుంది. అలాగే ఇరు కుటుంబాలు కూడా వారి తల్లిదండ్రి కానీ వీరి తల్లిదండ్రి కానీ సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళు ఉన్నటువంటి ఆ దాంపత్య ఈ విలువల్ని చూసినట్టయితే. అలాంటి పరిస్థితులు అనేది వీరిద్దరూ కూడా కల్పించుకోగలుగుతూ ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే గొడవలు ఎక్కువగా జరిగినట్టయితే ఎక్కువ రోజులు కొనసాగించకుండా దాదాపుగా నా దృష్టిలో గొడవ కావడం అనేది మంచిది. ఎందుకంటే ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోవడానికి చాలా ప్రధాన వేదిక అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చెప్తాను నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం అని చెప్పినప్పుడు అప్పుడు కన్నా కూడా ఏదైనా సరే గొడవ జరిగినప్పుడు నాకు ఇది ఇష్టం లేదని చెప్పాను కదా, నాకు ఇది ఇష్టం అని చెప్పాను కదా, అప్పుడు చెప్పినటువంటి మాటలు దృఢంగా ఒకరి నుంచి ఒకరికి మైండ్లో కూర్చుండిపోతాయి. కాబట్టి గొడవ జరగడం అనేది మంచిదే, ఒక తీపి గుర్తుగానే చెప్పుకోవచ్చు. ఆ గొడవ అనేది ఎలా ఉండాలంటే ఎక్కువగా కొనసాగకుండా వెంటనే దాదాపుగా ఉదయం గొడవ అయింది అనుకోండి, సాయంత్రం కల్లా అది క్లియర్ అయిపోవాలి. రోజుల తరబడి ఉన్నట్టయితే ఇద్దరి మధ్య అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అలాగే చిరాకు, కోపం ఇవన్నీ వస్తాయి. అలా ఉండొద్దు. చక్కగా భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవలు ఏదైతే ఉంటాయో వెంటనే సమసిపోయేలాగానే ఉండాలి దాదాపుగా. అంతేకాని ఎక్కువ రోజులు ఉన్నట్టయితే చాలా చాలా చిరాగ్గా, కోపంగా, ఒకలాంటి అభద్రతా భావం. ఎవరు కూడా ఒక సామెత చెప్తారు, ఇంట గెలిచి రచ్చగలవటం. అంటే ఏంటంటే ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నదనుకోండి, భర్త అయినా సరే బయటికి వెళ్ళి ఆయన కార్యక్రమాలు అంటే బిజినెస్ కానివ్వండి లేదా జాబ్ రీత్యా ఆయన చేసుకునేటువంటి పనులు తను చేసుకోగలుగుతాడు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి గృహిణి అయినా సరే తన పని తను చేసుకో. ఇప్పుడు మనకి ఏదైనా గొడవ జరిగిన చూడండి ఎంత చిరాగ్గా ఉంటుంటుంది, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏ పని కూడా చేయలేం. కాబట్టి ఆ గొడవని అంతటితో సమసిపోయి ప్రశాంతంగా కుటుంబ వాతావరణం, అలాగే ఇరు కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ ప్రధాన పాత్ర అనేది ఈ దంపతులు పోషించినట్టయితే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.